గుంటూరులో వైసీపీ కార్యకర్త కిషోర్ కుమార్ రెచ్చిపోయాడు. ఆక్రమణలు తొలగిస్తున్న నగరపాలక అధికారులు సిబ్బందిపై దాడి చేశాడు. ఓ లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని వైసీపీ కార్యకర్త కిషోర్ ఆక్రమించాడు. స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తుండగా నగరపాలక సిబ్బంది అడ్డుకున్నారు. గోడను తొలగించేందుకు యత్నించడంతో కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దుర్భాషలాడుతూ అధికారులు సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులకు నగరపాలక అధికారులు ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, గుంటూరులో వైసీపీ కార్యకర్త కిషోర్ కుమార్ రెచ్చిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. ఏంటి అప్డేట్స్, మొత్తంగా ఏం జరిగింది? గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్ఆర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గతంలో ఎప్పుడు వేశారు. దాంట్లో వెంచర్ లో రిజర్వ్ సైట్ గా ఉన్న ఒక స్థలాన్ని రిజర్వ్ సైట్ కింద వెంచర్ వదిలేశారు. రిజర్వ్ సైట్ ని స్థానికంగా ఉన్న వైసీపీ నేత కిషోర్ దాన్ని ఆక్రమించి కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అయితే వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు మొత్తం కూడా మున్సిపల్ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. తమకు కేటాయించిన రిజర్వ్ సైట్ ని కిషోర్ అనే వైసీపీ కార్యకర్త దౌర్జన్యంతో వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆయన కట్టే కట్టడాలను అక్రమ నిర్మాణాన్ని కూడా ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా కిషోర్ అతనిపై కూడా దుర్భాషలాడుతూ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిపై కూడా దాడి చేసి చంపేసి ఇక్కడే పాతి పెడతారంటూ కూడా అతనిపై కూడా మెదకు దూకి అతను కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కిషోర్ పై కూడా ఇప్పటికే రౌడీ షీట్ ఉన్న నేపథ్యంలో స్థానికులు ఎవరో కూడా అతనికి భయపడి గొడవకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే నగరపాలక సంస్థ సిబ్బంది కొంతమంది ఆ గొడవ జరిగి కిషోర్ దౌర్జన్యం చేసే వీడియోను సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడంతో కూడా వీడియో ఆధారంగా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వీడియో ఆధారంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లబాడు పోలీసులు కేసు అయితే నమోదు చేసినట్లు తెలుస్తుంది. కానీ అతను వైసీపీకి చెందిన వ్యక్తి, రౌడీ షీటర్ కావడంతో కూడా అతనిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అదుపులో తీసుకున్నట్టు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఈ సంఘటన మొత్తం, ఈ గొడవ మొత్తం కూడా మంత్రి మేరుగు నాగార్జున నివాసం ముందే జరగటం కూడా ఇక్కడ ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం. మంత్రి నివాసం ముందు ఆక్రమణలు జరుగుతున్నా ఆక్రమణలు అడ్డుకోవడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బందిపై వైసీపీకి చెందిన ఒక రౌడీ షీటర్ దౌర్జన్యం చేసి చంపేసి పాతి పెడతారని చెప్తున్నా కూడా ఎవరు అడ్డుకునే పరిస్థితి లేకపోవడం, పోలీసులు ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రౌడీ షీటర్ కార్యకలాపాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాల్సిన పోలీసులు రౌడీ షీటర్లు రెచ్చిపోయి కబ్జాలో పాల్పడటం, ప్రభుత్వ అధికారులపై దాడులు చేసి దౌర్జన్యం చేస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఇప్పుడు నల్లపాడు పోలీసులపై కూడా విమర్శలు వస్తున్నాయి. నరేష్, థ్యాంక్ యూ సాంబశివరావు. Hey!